సింగరేణి సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ షురూ అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. 7 జిల్లాల్లో 39,773 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇవాళ రాత్రి 7 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 39,748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 650 మంది ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీసుల చొప్పున కేటాయించారు. ఎన్నికల పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలో కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ 2 రీజియన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు. రామగుండంలోని 3 రీజియన్ల పరిధిలో 12,824 ఓటర్లుండగా బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14,960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2 రీజియన్ల పరిధిలో 27,784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రైట్, మొత్తంగా సింగరేణి ఎన్నికలైతే ఈరోజు జరగనున్నాయి. ఇక ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాల వెల్లడి కూడా ఈరోజు సాయంత్రం ఉండనున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సతీష్. విజయ్, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఓటు వేసేందుకు వచ్చేటువంటి కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. భూపాలపల్లిలో మొత్తానికి 9 పోలింగ్ కేంద్రాలు ఉండగా 5,410 మంది ఓటర్లు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో సీక్రెట్ ఓటింగ్ అనేటువంటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పోటీలో 13 గుర్తింపు సంఘాలు ఉండగా మొత్తానికైతే పూర్తి స్థాయిలో పోటీ ఎక్కువగా కనబడేటువంటి సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ వామపక్షాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘానికి మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆలస్యం కావడం, కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి అవకాశం తీసుకొచ్చేటువంటి పరిస్థితి రావడంతో పాటుగా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి గత అధికారంలో ఉన్నటువంటి పార్టీ పనిచేసినటువంటి విధానం తోటి ఇక్కడ కార్మికులకైతే అధికార పార్టీ తోటి తమ పనులయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి కాదు. మొత్తానికైతే సింగరేణి పోలింగ్ కి సంబంధించి కేటీకే 1 లో 596 మంది, కేటీకే 1 ఎంప్లాయింగ్ లో 671 మంది, కేటీకే 5 ప్రాజెక్ట్ ఆఫీస్ లో 680 మంది, కేటీకే 5 లో ఆఫీస్ లో 691 మంది, కేటీకే 16 ప్రాజెక్ట్ ఆఫీస్ లో 712 మంది, ఓసీ సైట్ ఆఫీస్ లో 582 మంది, కేటీకే 8 లో 650 మంది, మైన్స్ రిస్క్ కార్యాలయంలో నిర్వహించేటువంటి పోలింగ్ కేంద్రంలో 572 మంది, కేటీకే ఓసీ2 సైట్ ఆఫీస్ లోపల 256 మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. పొద్దుటి నుంచే కార్మికులంతా కూడా ఓటు వేసేందుకోసం బార్లు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను నిర్వహించేందుకోసం అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎస్ సతీష్, అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతటి ప్రతిష్టాత్మకంగా నైజాం ప్రాంతంలో సింగరేణి ఎన్నికలను చూస్తూ ఉంటారు. అలాంటిది ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఆ ప్రభావం కొంతవరకు పడే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎలా చూడాలి? ఏఐటీసీ కానీ లేకపోతే ఇతర సంఘాలు కానీ వీటిలో ఏవి ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సతీష్? మొత్తానికి అయితే పోటీలు అంతా తీసుకున్నట్లయితే గతంలో నుంచి కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి సంఘాలు ఏవి కూడా గెలుపొందిన తర్వాత తమ హామీలు నెరవేర్చలేదు, తమ పక్షాన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించలేదు. అనేక సమస్యలు అట్లనే పెండింగ్ పడిపోయాయి. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైపు రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఇప్పటి వరకు 6 సార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 7వసారి ఎల్లుండి పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత 2 పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్ గెలుపొందింది. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమైంది. సింగరేణి సంస్థలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాలని, అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలుండడంతో రాష్ట్ర మంత్రులు, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం విస్తృత ప్రచారం చేసింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొగ్గుగనుల వద్ద ప్రచారం చేశారు. 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీజీబీకేఎస్ ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్థకంగా మారింది. అగ్రనేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ చితికిల పడింది. రైట్, మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఫణిరాజ్. విజయ్, ఇక్కడ ఎన్నికల సరళి వెనుక గమనించినట్లయితే గత 24 గంటల్లో పూర్తిగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నటువంటి బీఆర్ఎస్ అలాగే కమ్యూనిస్టులు ఈసారి మాత్రం పూర్తిగా ఈ సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో మాత్రం ఒకరికొకరు వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. నిన్నటి వరకు కూడా పోటీలో లేని బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు అనూహ్యంగా రాజీనామాలు చేసిన తరువాత తమ పట్టును కోల్పోకుండా ఉండడానికి తిరిగి కమ్యూనిస్టులకు చెందినటువంటి ఏఐటీయూసీకి వీరు మద్దతు తెలపడం జరిగింది. ఈ 24 గంటల సమయంలోనే వీరంతా కూడా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి నాయకులకు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఇటు కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టులకు చెందినటువంటి కార్మిక సంఘాల మధ్య ఈ పోటీ నెలకొంది. మొత్తంగా గమనిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 కేంద్రాల్లో దాదాపుగా 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 ప్రాంతాలను కనుక గమనిస్తే రామగుండం 1 రీజియన్ లో 11, రామగుండం 2 రీజియన్ లో 3, అలాగే రామగుండం 3 రీజియన్ లో 6 మొత్తంగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా 12,845 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన తర్వాత ఈ రోజు రాత్రి 11 వరకు కూడా కౌంటింగ్ జరగనుంది. ఈ కౌంటింగ్ తర్వాత ఎవరు గెలిచారో తెలిపే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే పూర్తిగా ఈసారి కాంగ్రెస్ తన పట్టును చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారంలో ఉండడం ఒక కారణం అయితే మంత్రులు కూడా వ్యక్తిగతంగా ప్రచారం చేస్తూ తమకున్నటువంటి కాంటాక్ట్లను పూర్తిగా వాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం కనుక గెలిచినట్లయితే రానున్న రోజుల్లో ఈ జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే లోక్సభ ఎన్నికలు, ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతం మొత్తం కూడా సింగరేణి కార్మికుల ప్రభావం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి జరుగుతున్నటువంటి ఈ కార్మిక సంఘాల ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఈ రోజు నైట్ వరకు విన్నర్ ఎవరో డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. రైట్, అంటే ప్రధానంగా టీబీజీకేసీ పెద్దగా పోటీ లేదు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంస్థల మధ్య ఎక్కువగా పోటీ నెలకొందని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ ఈరోజు ఆ సంస్థ నుంచి చాలామంది నాయకులు కూడా బయటకు వెళ్ళిపోవడంతో ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య పోటీ నెలకొందని కూడా గట్టిగా వినిపిస్తోంది. అంటే ఎలా చూడాలి? ఎందుకు మొన్నటి వరకు టీబీజీకేసీ ఉన్నప్పటికీ ఒక్కసారిగా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ సంఘం నుంచి చాలామంది నాయకులు రాజీనామాలు చేయడం కావచ్చు, ఇప్పుడు అసలు పెద్దగా పోటీలో లేకపోవడం కావచ్చు, ఏ విధంగా చూడాలి ఫణిరాజ్ మొత్తం వ్యవహారాన్ని? నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. మరోవైపు సింగరేణి కార్మికులకు సంబంధించి అనేక అంశాలను, అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో
వాటిని పరిష్కరించడంలో ఆ కార్మిక సంఘం విఫలమైందనే ప్రచారం ఇక్కడ నెలకొంది. మరోవైపు గమనిస్తే రామగుండం ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి అనూహ్యంగా భారీ మెజారిటీతో ఇక్కడ అభ్యర్థి మక్కాన్ సింగ్ గెలుపొందడంతో బీఆర్ఎస్ నాయకులు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని ఈసారి పోటీలో ఉండకపోవడమే బెటర్ అని వారు అనుకున్నారు. కానీ ఒకవేళ పోటీలో లేనట్లయితే తాము ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఎందుకంటే వారు చివరి క్షణం వరకు కూడా ప్రచారం చేశారు. ఇటువంటి సమయంలో ముగ్గురు అగ్రనేతలు ప్రచారం చేసిన తర్వాత కూడా వారికి సరైన స్పందన వస్తున్న సమయంలో పోటీ నుండి తప్పుకోవడంతో అది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. తమ నాయకత్వం విఫలమైందని అనుకుంటారని వారు రాజీనామాల బాట పట్టారు. సింగరేణి చరిత్రలోనే అంత సంచలనమైనటువంటి సంఘటన జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తమ పట్టు పూర్తిగా కోల్పోకుండా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫన్రాజ్.